హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే, సో ప్రీవియస్ వ్లాగ్స్ ఏం లేవన్నమాట. అందుకు అప్పటికప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అండ్ షూట్ చేసి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇంత టైం అయితే పట్టింది. సో యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే కదా, సో ఫ్రైడే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు అంటే ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఆబ్వియస్లీ ఇంకా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు కదా. సో ముందు రోజు అన్నీ నీట్గా సెట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి. సో ఈరోజు అయితే దోశ బటర్ ఈజీ రెసిపీ కదా. సో చట్నీ ఒకటి చేసి పక్కన పెట్టేస్తే ఈ మధ్య తరచూ కరెంటు పోతుంది వస్తుంది. సో దానివల్ల నేను మిక్సీకి అయితే చట్నీ ముందుగానే వేసి పెట్టేసాను అనమాట. సో ఫ్రైడే కొంచెం ఎర్లీగానే పూజ నాది కంప్లీట్ అయిపోతుందండి. లేదంటే అంటే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అంటే మటుకు లేట్ అయిపోతుంది, 10 అయిపోతుంది నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి. సో నేను వాటర్ మార్నింగ్ టైం తీసుకోవడం నాకు అలవాటు అయిపోయింది రెగ్యులర్గా. సో పాలు చల్లగా అయ్యేలోపు నేను వాటర్ అంతా ఆ బాటిల్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను అనమాట. సో మరీ అంత కూల్ ఏం కాదు, నార్మల్గా తీసుకుంటాను. సో వీడియో షూట్ చేసుకునేటప్పుడు పూజ లేట్ అయిపోతుంది, లేదంటే త్వరగానే అయిపోతుంది అనమాట. 6 లోపు కంప్లీట్ అయిపోతుంది. సో అది అండ్ నేనైతే మీగడ నాకు గుర్తొచ్చినప్పుడు తీసి పెడుతూ ఉంటాను. లేదనుకోండి పిల్లలు పాలల్లో వేసుకొని లేదంటే నేను టీలో వేసుకోవడం అట్లా చేసేస్తున్నాను కాబట్టి మీగడ ఎక్కువ తీయలేకపోతున్నాను అనమాట. ఇది నిన్న తీసి పెట్టేసున్నా, ఫ్రిడ్జ్లో అట్లే పెట్టేసున్నా. దీంట్లో కలపడం మర్చిపోయాను అనమాట, అందుకే ఇప్పుడు కలిపేస్తున్నా. కానీ మీగడ మటుకు చాలా అంటే మన చిటికెనేలు మందమంత వస్తుందన్నమాట మీగడ. ఈ మధ్య తరచూ ఇంతకుముందు నేను బ్లాగ్ స్టార్ట్ చేయకముందండి, నమ్ముతారో నమ్మరో కానీ నేను ఎర్లీగా లేచి 3 o'clockకి అంతా అలారం పెట్టుకొని 4కి అంతా లేచి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నేను ఫాస్ట్గా పూజ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా కూడా నా పని ఎందుకు లేట్ అవుతుందో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ దట్టు ఈరోజు చాలా లేట్ అయిపోయింది, 10కి అంతా అయిపోయింది అనమాట పూజ అవన్నీ చేసుకునేసరికి. సో నాకు అది ఒకటి బాధ వేస్తుంది అనమాట. ఇంతకుముందు లక్ష్మీ దీపం అలా పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఎందుకో తెలీదు పెట్టుకోవాలి లక్ష్మీ దీపం ప్రతి ఫ్రైడే అనుకుంటూ ఉంటాను. ఏదో ఒక పని పడ్డమో లేకపోతే లేకపోవడమో ఏదో ఒకటి కుంటిసాకు ఒకటి దొరుకుతుంది నాకు. కానీ నాకు అది లక్ష్మీ దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా బాగుంటుందండి. అది పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో నాకైతే నేను చేసుకోలేకపోతున్నాను, ఎందుకు ఓపిక తగ్గిపోతుందా లేకపోతే పని ఒత్తిడి ఎక్కువ అయిపోతుందా అర్థం అవ్వట్లేదు అనమాట. ఈ ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే ఆ ఫ్రైడే అనుకుంటూనే ఫ్రైడేస్ వెళ్ళిపోతున్నాయి కానీ దీపం పెట్టుకోలేకపోతున్నాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ అన్నా నేను ఖచ్చితంగా పెట్టుకోవాలని అనుకుంటున్నా. సో అది ఇప్పుడైతే నేను బయట గడపకి పసుపు అవన్నీ పెట్టేస్తా. ఇంకా మీకు తెలుసు కదా, గడపకి పసుపు పెట్టేటప్పుడు యాజ్ యూజువల్ మిల్క్ అండ్ పచ్చకర్పూరం ఖచ్చితంగా వేస్తాను. సో అంటే ఇప్పుడు బండలు చాలా వేడిగా ఉన్నాయి, మార్నింగే వేడిగా ఉన్నాయి. సో అందుకే కొంచెం త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. ఇంకా వీడియో షూట్ చేయడం ఆపేసి ఫస్ట్ అయితే నేను లేట్ అయిపోతుందని చెప్పేసి త్వరగా ప్రసాదం అయితే క్షీరాన్నం చేస్తున్నాను. ఆవు నెయ్యి తెప్పించుకొని పెట్టుకున్నా. దీపాలకి ప్రసాదానికి ఒక బాటిల్ అండ్ పిల్లలు తినడానికి ఒక బాటిల్. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వీక్ నేను పూజ చేయలేదు. సో మీలో కొంతమంది అడిగారు కదా కలశం ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. జస్ట్ దాంట్లో నేను వట్టివేలు వేస్తానండి, కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ, మన దగ్గర కావాలంటే కాయిన్ ఏదన్నా ఉంటే అది వేసేసుకుంటే వాటర్ వేసుకోవాలి, కొబ్బరికాయ పెట్టేసేయాలి, ఇంకా అంతే. ఇంకా కలశం అంటే వేరే ఎక్కువ ఏం పెట్టనవసరం లేదు. సో అలాగే పెట్టేస్తాను. బట్ నేను షేర్ చేద్దాం అనుకుంటాను, అది నాకు టైం సరిపోక కొన్ని నాకు ఇష్టం ఉండవండి షేర్ చేయడానికి. సో దేవుడికి సంబంధించి అందుకే నేను షేర్ చేయలేకపోయాను. కానీ నేను పెట్టేది మటుకు ఇలాగే. సో నేను లాస్ట్ ట్యూస్డే పెట్టలేదు కదా కళ్ళుప్పు, ఈ ఫ్రైడే మారుస్తామని చెప్పేసి ఇప్పుడు పెట్టాను అనమాట. సో పూజ అయితే నేను అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇప్పుడున్న ఎండలకి శారీ కట్టుకొని చెయ్యాలి అంటే మటుకు చాలా అంటే కష్టము. సో నేనైతే అన్నీ రెడీ చేసిస్తాను.
బుక్ కూడా మా వారే చదివేశారనమాట ఈ వీక్. సో ఎందుకంటే నిన్న కొంచెం ఎండకి ఎక్కువ రావడం వల్ల నాకు కొంచెం బాగాలేదు, అందుకే నేను మొత్తం రెడీ చేసి ఉన్నాను. మా వారైతే పూజ చేశారనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ ప్రసాదం అయితే తీసి పెట్టేసా. మా పిల్లలైతే ఇంకా దోశ చేసి ఇచ్చేసాను అనమాట, తినేశారు. సో నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి చారు ఐటమే చేస్తున్నా, పప్పుచారు చేస్తున్నా అనమాట. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి. యాక్చువల్లీ పులిహోర ఇట్లా లెమన్ రైస్ చేస్తే మటుకు ఆఫ్టర్నూన్ లంచ్కి తినలేమన్నమాట, గట్టిగా అయిపోతుంది. సో ఇలాంటి చారు ఐటమ్స్ అయితే బెస్ట్ అని చెప్పేసి. ఈవెన్ కర్రీ కూడా తినాలనిపించలేదు, యాక్చువల్లీ రైసే తినాలనిపించట్లేదు, కాకపోతే మనకి స్టామినా ఉండాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి. ప్రస్తుతానికి చారు ఐటమ్ అయితే బెస్ట్ కదా అని చెప్పేసి అనుకుంటున్నా. సో పప్పు చారు అయితే కాస్తున్నా అనమాట ఇక్కడ. సో క్షీరాన్నం అయితే ఇంట్లో స్వీట్ తినేవాళ్ళు కొంచెం తక్కువే. క్షీరాన్నం అంటే అస్సలకి ఏలు పెట్టరు, కాకపోతే కొంచెం క్వాంటిటీ చేస్తే అది ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఒకసారి రైస్ కుక్ చేస్తున్నా అండ్ టైం వచ్చేసి 9 o'clock అయింది. సో ఈరోజు కొన్ని శారీస్ అంచులు అవి కుట్టించేస్తే అత్తయ్య వేసుకుంటారనమాట. అంటే నేను మళ్ళీ ఈవినింగ్ రావడానికి లేట్ అయిపోతుంది, రోజు ఇలాగే చెప్తున్నారు చేసి ఇమ్మని చెప్పేసి, అవి స్టిచ్ చేసి ఇమ్మని చెప్పేసి. ఇవి కొత్త శారీస్ అండి. ఈ శారీ మటుకు కొంచెం పెద్దగా ఉందన్నమాట. సో బ్లౌజ్ తీసేస్తేనే బెస్ట్, లేదంటే కుచ్చిళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. ఒక శారీకి కుచ్చిళ్ళు ఎక్కువ వచ్చిన కష్టమే, తక్కువ వచ్చిన కష్టమే. సో ఇవి తెచ్చి కూడా ఒక 3-4 years అవుతుంది, అది అప్పటి నుంచి అలాగే పెట్టున్నా అనమాట. అత్తయ్య వచ్చేటప్పుడు కొన్ని శారీస్ ఇక్కడ పెట్టేసి వెళ్తారు, కొన్ని శారీస్ ఇంటి దగ్గర ఉంటాయి అనమాట. సో అస్తమాను లగేజ్ తీసుకురావాలంటే ఇబ్బంది కదా. సో ఇవి కొత్త శారీస్. బ్లౌజ్ తనకి కావాల్సిన విధంగా స్టిచ్ చేపిద్దామంటే తనకి నచ్చదు మెయిన్గా. సో ఊర్లో అయితే తనకి నచ్చినట్టుగా స్టిచ్ చేస్తారు, అందుకే ఇక్కడ శారీ ఒకటి అట్లా అంచులు ఒకటి కుట్టిచ్చేస్తాను, బ్లౌజ్ కావాలంటే ఇంటి దగ్గర స్టిచ్ చేయించుకోమని చెప్పాను అనమాట. మనం ఇంట్లో మిషన్ పెట్టుకున్నప్పుడు విచ్చలవిడిగా వాడుకోవచ్చండి, కాకపోతే మనకు బద్ధకం ఎక్కువ అనమాట. సో బద్ధకము లేకపోతే ఓపిక లేదో ఏంటో కానీ రోజు ఈవినింగ్ ఏదో ఒకటి స్టిచ్ చేద్దామని చెప్పేసి మిషన్ తెచ్చుకోవడమే, ఇంట్లో ఉన్న చిన్నవి కుట్టడానికి అవి తెచ్చుకున్నా. కాకపోతే ఇది వచ్చిన తర్వాత నుంచి బద్ధకం ఎక్కువైపోయింది. లేని వస్తువు మన ఇంట్లో ఉండాలి అని మనం ఫీల్ అవుతాము, కానీ ఉన్న తర్వాత దాని వాడకము చాలా తక్కువ అనమాట. సో నాకైతే అట్లే, మన ఇంట్లో లేదు వేరే ఇంట్లో ఉంది అంటే మటుకు ఖచ్చితంగా అది మన ఇంట్లో ఉండాలి, ఎందుకంటే రేపటి రోజు మనకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ముందుగానే తెచ్చిపెట్టుకున్న తర్వాత చివాట్లు అయితే తిడుతూ ఉంటారు వాళ్ళు, నేను పడుతూ ఉంటాను అనమాట. అంటే తెచ్చిపెట్టిన తర్వాత వాడడం కూడా అలాగే ఉండాలి. సో నేను వాడడం కొంచెం తక్కువ, తెచ్చిపెట్టుకోవడం అయితే పెట్టుకున్నాను, బట్ అప్పుడప్పుడు వాడుతూ ఉన్నాను అనమాట. సో ఈరోజు మా అత్తయ్య ఇంకా సీరియస్ అవుతున్నారు అనమాట, చెప్పి కూడా 1 week అయిపోతుంది ఇంతవరకు స్టిచ్ చేయలేదని చెప్పేసి. సరే ఈ ఒక్కటి ఇంకా కుట్టిచ్చేస్తే తను ఈవినింగ్ వేసేసుకుంటారు కదా అని చెప్పేసి. అండ్ తనకు కూడా కొన్ని కాటన్ శారీస్ తనకు అలవాటు లేదండి మెయిన్గా, లేదంటే కాటన్ శారీస్ అమ్మకు కానివ్వండి అత్తయ్యకి కానివ్వండి తెచ్చి ఇవ్వాలనుకుంటాను. సో వాళ్ళు కట్టుకోవడం చాలా కష్టం అనమాట. అమ్మకంటే అలవాటు ఉంది, సో అత్తయ్యకి ఏంటంటే అస్తమాను దానికి గంజి పెట్టాలి, తీయాలి, అది కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా, తనకి ఓపిక ఉండదు ఫస్ట్ మెయిన్. అందుకే ఇంకా తనకి కాటన్ శారీస్ కంటే ఇదే బెస్ట్. దోబికి ఇచ్చేస్తే ఇది వాష్ చేసి ఇచ్చేస్తారు కదా, అందులోనూ అక్కడ ఊర్లో డ్రై క్లీనింగ్ అలాంటివి ఏమి ఉండవు. సో అదే అంటున్నారనమాట బయట నుంచి, అవుతుందా లేదా ఈరోజన్నా లేక బయట ఇచ్చేనా అని చెప్పేసి. ఫైనలీ స్టిచ్ చేసి పెట్టేసి అనమాట. నేను వెళ్ళేలోపు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళకు పెట్టేసి వెళ్తాను. సో అదండి ఈరోజు ఫ్రైడే చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్తీ.